ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. సింహరాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి? ఈ రాశివారి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఇలా అనేక అంశాలలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే రహస్య శత్రువుల వల్ల సింహరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మరో 2 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఈ రాశివారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఆర్థికంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా అత్యధిక లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయిన ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ 2 రోజుల్లో ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే మీకు ఆసక్తి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ పరంగా కూడా కొన్ని రాబడి అనేది కనిపిస్తుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేసేటటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు ఈ రాశి వారు తీసుకోవాలి. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేయాలన్నా లేదా ఏదైనా పాలసీను కట్టాలన్నా కొంతకాలం వేచి ఉండటం మంచిది. డబ్బులు పొదుపు చేయడానికి ఇది ఒక మంచి సమయం కాదు. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార భాగస్వామ్య విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ కూడా డబ్బు పొదుపు చేయటం అనేది తక్కువగా ఉంటుంది. ఈ రాశివారు కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. ఈ రాశివారు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులకు మీరు ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ ప్రసవం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మంచి శుభ ఫలితాలు దక్కే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు కష్టాల్లో ఉండి కుంగిపోతున్నా మీ కుటుంబ సభ్యుల నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు, బంధువులు అలాగే మీ స్నేహితులు మీకు బాగా సహకరిస్తారు. ఈ రాశి వారికి కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి ఎప్పుడూ కూడా కొంతమంది అండగా నిలబడతారు. అలాగే ఈ రాశి వారు కుటుంబానికి సంబంధించి ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరపవచ్చు. దానికి మీరు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో సింహరాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. నీతి నిజాయితీని కలిగి ఉంటారు. సత్ప్రవర్తనతో కూడిన మాటల వల్ల ఎదుటివారు ఆకర్షితులవుతారు. అందరితో కలిసి కలుపుగోలుగా ఉంటారు. ఊహించని విధంగా ధనాన్ని పొందుతారు. విందు వినోదాలలో కాలక్షేపం చేస్తారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళాకారులు మంచి అభ్యున్నతిని పొందుతారు. సమాజంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. కళాకారులకు ఈ సమయంలో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం సింహరాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులు దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని ముందుగానే గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, సపోర్టుగా ఉంటుంది.
ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడం కోసం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు సింహరాశి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి సమయం నడుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయం విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టి పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనే అంశాలన్నీ కూడా ఈ సమయంలో ఒక స్పష్టత మీకు ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను, విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలనేవి పొందుతారు. అలాగే మరొక 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ రాశి వారికి వీరికే తెలియకుండా కొంతమంది రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు అంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాలుగా ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితుల విషయంలోనూ మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, చర్చలకు దిగకండి. అనవసరమైన వాదనకు, చర్చలకు దిగటం ద్వారా మీకు తెలియకుండానే మీరు శత్రువులను సంపాదించుకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటివారిని నిందించకండి. అందరితో మంచిగా, నమ్రతగా ఉండండి. ఈ రాశివారు చేసేటటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశివారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. ఈ రాశివారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా మీకున్న ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు. సింహరాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన ఆరోగ్య సమస్యలన్నీ, ఆర్థిక సమస్యలన్నీ అన్నీ తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవు నేతితో తామర ఒత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాలలో అన్నదానం చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు వీలైనంత వరకు కూడా సామాజిక సేవా కార్యక్రమాలలో తమ వంతుగా సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతుందని గుర్తుంచుకోండి. సో చూశారు కదండి, ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలు ఎదురవుతాయి, ఈ రాశివారు జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రహస్య శత్రువుల వల్ల సింహరాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.